హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్. ఈజీ ఇంగ్లీష్ ముఖ్యంగా. సో మీ ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అదే నేర్చుకుని బయటకు వచ్చారు. అదొకటే కాదండి, స్కిల్స్ ఎక్కడ పడితే అక్కడ నేర్పించరు. లాంగ్వేజ్ పట్టు ఏ విధంగా ఉండాలి అనేది నేర్పించడంతో పాటు స్కిల్స్ మాత్రం చాలా తక్కువ మంది నేర్పిస్తారు. చాలా తక్కువ ఇన్స్టిట్యూట్సే చెప్తాయి ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, అండ్ ఎక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు, కెరీర్ని ఏ విధంగా స్టాండర్డ్గా సెట్ చేసుకోవాలి అనేటువంటి. నాకు తెలిసి మీరు ఈజీ ఇంగ్లీష్ అనే 26 లక్షణాల్లోనే ముందు స్టార్ట్ చేసి చెప్తారనుకుంటాను. దానివల్ల ఎక్కువ రీచ్, గ్రోత్ ఆ స్టూడెంట్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ అయిపోతుంది మాట్లాడేటప్పుడు కూడా. మీరు చెప్పేటప్పుడు, నేను వీడియోస్ చేసేటప్పుడు నేనే చాలా నేర్చుకున్నాను అని అంటే స్టూడెంట్స్కి ఇంకా మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇన్స్టిట్యూట్లో, అండ్ త్రూ బుక్స్ కూడా చాలామంది చాలా నేర్చుకుంటూ ఉంటారు, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి 26 లక్షణాలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే దాంట్లో లాస్ట్ టైం ఎఫ్ మీద చెప్పారు, ఫియర్ అనేదాన్ని. సో జీ గురించి మాట్లాడుకుందాం. ఇదేం చెప్తుంది అసలు? ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ in point of psychological motivation. We always believe that mental creation is the first. Okay. సో ఆ క్రమంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉండాల్సిన ఇంకో లక్షణం ఏంటంటే గివ్ ఆల్ యూ హ్యావ్. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చే. ఓకే. గివింగ్ ఈజ్ హ్యాపీనెస్. ఐ స్ట్రాంగ్లీ సే గివింగ్ ఈజ్ హ్యాపీనెస్. చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు వీళ్ళంతా ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే ముందు 10 రోజులు ఈ గ్రామర్ నేర్చుకుందాం, 10 రోజులు వొకాబులరీ నేర్చుకుందాం, ఇట్లా అన్నీ నేర్చుకొని ఇంకా ఫుల్గా అన్నీ వచ్చాక పర్ఫెక్ట్గా అన్నీ దగ్గర పెట్టుకుని అప్పుడు మాట్లాడడం మొదలెడతాం అనుకుంటారు. కానీ అప్పుడు పర్ఫెక్ట్గా వీళ్ళు మాట్లాడతారండి అన్నీ నేర్చుకున్నాక, కానీ ఇంగ్లీష్లో కాదు, తెలుగులో. ఎందుకంటే ద సీక్రెట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లైస్ ఇన్ హౌ మచ్ యూ గివ్. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సీక్రెట్ ఎక్కడ ఉంటుందంటే ఇవ్వడంలో ఉంటుంది, తీసుకోవడంలో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అఫ్కోర్స్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీద ఆధారపడే ఉంటుంది, తీసుకోకుండా ఇవ్వలేం. అయితే తీసుకొని దాచుకొని ఉంటే, ఇవ్వకుండా ఉంటే అది పనికిరాదండి. ఎ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్, వెన్ యూ సే ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒక పదం వినడం ద్వారా, చెప్పడం ద్వారా మాత్రమే నీ స్వంతం అయిపోతాం. ఇప్పుడు ఇవ్వడం తీసుకోవడం గురించి ముందు మాట్లాడదాం. ఇప్పుడు నేను ఊపిరి గట్టిగా బిగపీల్చాను, ఊపిరి బాగా పీల్చి ఇలా ఉంచుకున్నాను అనుకో, ఎంతసేపు ఉంచుకోగలను? ఏముండదు. ఊపిరి బిగబట్టినంతసేపు ఆనందం ఉండదు. కానీ ఒకసారి ఎగ్జైల్ చేశాను అనుకోండి, రిలాక్స్ అయిపోతాను. అంటే ఏదైనా తీసుకొని దాచుకున్నప్పుడు ఆనందం ఉండదండి, తిరిగి ఇస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ కూడా అంతే. టీచర్స్కి మేము నేర్చుకున్నప్పుడు అన్నీ తీసుకుంటాం కదా, అప్పుడు ఆనందం ఉండదు. కానీ తిరిగి స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు మేము ఆనందంగా ఫీల్ అవుతాం. అందుకే చూడండి, సంపాదించే మగవాళ్ళ ఫేస్లన్నీ ఎప్పుడు కూడా సాడ్గా ఉంటాయి. షాపింగ్ చేసే ఆడవాళ్ళ ఫేసులు చూడు ఎలా వెలిగిపోతూ ఉంటాయి. సరదాగా చెప్తున్నాను. వాళ్ళు షాపింగ్ చేసేప్పుడు చూడండి, ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా వాళ్ళ ఫేస్లో ఉంటుంది. ఎందుకంటే దే గివ్, డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంతన్నా అక్కడ ఇంకో థాట్ ఉండదు, అద్భుతంగా ఉంటాయి ఫేస్లు. ఈ సంపాదించేవాడికి మాత్రం సాడ్నెస్ ఉంటుంది ఎప్పుడు. అందుకే తీసుకోవడంలో కదా ఆనందం గివింగ్లో ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను. సో అలాగే డబ్బు ఎంత సంపాదించుకున్నప్పుడు ఆనందం ఉండదండి, దాన్ని తిరిగి ఎలా ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని బట్టి తిరిగి ఖర్చు పెట్టేప్పుడు ఆనందం ఉంటుంది కదా. సో ఇన్ ద సేమ్ వే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే, ఈరోజు క్లాస్లో నేర్చుకుంది, ఈ గంటలు నేర్చుకుంది నెక్స్ట్ గంటలో వాడేయాలి. ఇవాళ విన్న క్లాసు మళ్ళీ వెంటనే బయటికి ఎగ్జైల్ చేస్తూ ఉండాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. అయితే మన వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడండి ఫస్ట్ డే అనగానే ఏమంటారు తెలుసా? సార్ ఇవ్వాలిగా సార్ జాయిన్ అయింది, వారం రోజులుగా సార్ జాయిన్ అయింది, ఏమొస్తుంది సార్ మాకు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం సార్ అంటారు. కానీ ఈరోజు ఏదో నేర్చుకున్నాం కదా, నేర్చుకుంది ఇవ్వాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊర్లో మీకు ఐడియా ఉందో లేదో, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. చేద బావి ఉంటుంది ఊళ్ళో. అవును. ఆ బావిలో ఒక 1000 లీటర్ల నీళ్ళు వస్తాయి అనుకున్నాం రోజు, ఊట అంటాం. అవునవును, ఐడియా ఉంది. సో ఒక 1000 లీటర్లు రోజు వస్తాయి అనుకున్నాం. మనం 1000 లీటర్లు బకెట్లతో తోడేసాం. రేపు మళ్ళీ 1000 లీటర్లు వస్తాయి. అవి తోడేస్తే మళ్ళీ 1000 లీటర్లు వస్తాయి. రోజు 1000 లీటర్లు వస్తూనే ఉంటాయి. 10 రోజులు తోడలేదనుకో, మరి ఆ బావికి రోజుకు 1000 లీటర్ల నీళ్ళు తెచ్చే కెపాసిటీ ఉంది కదా ఊట. 10 రోజులు తోడకపోతే 10,000 లీటర్లు అయిపోతాయి అందులో. అవో నీళ్ళు ఎక్కి బయట నుండి వెళ్ళిపోవు, అదే 1000 లీటర్లు ఉంటాయి. అందులో ఉన్న 1000 వాడితేనే ఇంకో 1000 లీటర్లు వస్తాయి. ఆ నీళ్ళు తీస్తేనే ఫ్రెష్గా ఉంటాయి. ఆ జల అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, జల ఊట కంటిన్యూ అవుతుంది. కొంతకాలం ఆ బావిలో నీళ్లు తోడకపోతే ఆ ఊట మొత్తం ఆగిపోతుంది.
నీళ్ళు వచ్చే సోర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది, ఆ బావిలో నీళ్ళు టేస్ట్ కూడా ఉండవు, ఫ్రెష్నెస్ పోతుంది. అలాగే ఇవాళ ఇంగ్లీష్లో నువ్వు సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, కమ్ హియర్, గో దేర్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏదో 4 ముక్కలు నేర్చుకున్నావు, సాయంత్రమే వీటిని వాడేయాలి. అందుకంటారు ఫూల్స్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్ బట్ యావరేజ్ పీపుల్ యూజ్ ఆపర్చునిటీస్ అండ్ క్లవర్ పీపుల్ క్రియేట్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ సృష్టించుకొని మాట్లాడాలి. నేను చెప్తాను, నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఇలాగే చేశాను. ఒకరోజు నేను మా ఫ్రెండ్ నుండి అరే ఒక వైట్ పేపర్ ఇవ్వరా అన్న. వాడు కొంచెం నాకంటే తెలివైనవాడు. వాడు చెప్పాడు, అరే వైట్ పేపర్ని ఎప్పుడు 1 వైట్ పేపర్ 2 వైట్ పేపర్ అంతా 2 వైట్ పేపర్లు ఇవ్వు 4 వైట్ పేపర్లు ఇవ్వు, ఇది బండ తప్పురా ఇంగ్లీష్లో, ఇలా అనొద్దు, గివ్ మీ ఏ షీట్ ఆఫ్ పేపర్ అనాలి, లేదా గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అనాలి అని చెప్పాడు. మళ్ళీ ఎక్కడ మర్చిపోతానేమో అని వాడు చెప్పిన విషయాన్ని క్లాస్లో వెనక్కి వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఏ కెన్ యూ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్, కెన్ యూ గివ్ మీ 2 షీట్స్ ఆఫ్ పేపర్ అంటూ ఒక 4 మీద వాడేశాను. అది ఎక్కడ మర్చిపోతానేమో అని. ఆ రోజు నుండి మా ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేసి ఈ పీస్ ఆఫ్ పేపర్ గాడు వస్తాండ్రా అని మొదలెట్ట. అంటే అది పీస్ ఆఫ్ పేపర్ గాడు వస్తాండ్రా అని నేను పర్టికులర్గా అది వాడాను కదా అని నన్ను అలా కామెంట్ చేశాడు. కానీ నాకు ఆ పీస్ ఆఫ్ పేపర్ అనేది ఇన్ని సంవత్సరాలు గుర్తుండడానికి కారణం ఆ వర్డ్ నేను నేర్చుకున్న విధానం. అవును. నేనేం చెప్తానంటే ఇవాళ అయితే వీళ్ళని స్టూడెంట్స్ని మేము మాట్లాడండి ఇంగ్లీష్లో అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, సార్ ఏమొస్తాయి సార్, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఇవే కదా సార్, ఇవి తెలిసినాయి కదా సార్, ఇవి వాడితే ఏమొస్తుంది అండి. పోనీ తెలియని పెద్దవి మాట్లాడమంటే అవి రావు కాదు సార్ అంటే బేసిక్గా రాని ఏమో రావని మాట్లాడు, వచ్చినవేమో ఇవి తెలిసినాయి కదా అని మాట్లాడాం. మనం బేసిక్ ఏంటంటే మనం అందుకే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. గివింగ్ ఎంత మాట్లాడుతూ ఉంటే అంత స్పోకెన్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది. గివ్ ఆల్ వాట్ యూ హ్యావ్. అండ్ ఇచ్చేప్పుడు పిసినార్తనం ఎందుకండి, దాచుకొని ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అండ్ వాయిస్ కదా. ఇవాళ నేర్చుకున్న దానికి 4 పదాలు కలిపి వాడాలి. సో లైక్ గివ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. నో వర్డ్స్. ఎందుకంటే సిగ్గుపట్టం అనేది అది వదిలేసి చేసి చూస్తేనే తెలుస్తుంది, ఇచ్చేదాన్ని బట్టే ఉంటుందండి. ఇస్తూ పోతూ ఉంటే బాగుంటుందండి. దాన్ని బ్యూటీ వేర్ అంటే మన నేర్చుకున్నది కానీ సంపాదించుకున్నది కానీ మనలో ఏదైనా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకునే వాళ్ళకి ఉండదండి. అది దట్స్ బ్యూటీ ఆఫ్ ఇట్. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఇవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. గివ్ ఆల్ యూ హ్యావ్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.